హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు లంచ్ బాక్స్ కోసం నేను ప్రిపేర్ చేసిన రెసిపీ చూపిస్తూ, మీతో ఒక మంచి మాట కూడా షేర్ చేసుకుంటాను. నా డే స్టార్ట్ అవ్వాలంటే, మొదటగా దీపారాధన అనేది మొదలుపెడతాను. తర్వాతే వంట దగ్గరికొస్తాను. ఎవ్రీడే నేను చేసే పని అదే. ఆగ్నేయం గూడా అన్నపూర్ణాదేవికి దీపారాధన చేసుకుంటాను. తర్వాత స్టవ్ అనేది వెలిగించడం జరుగుతుంది. పాలు, పిల్లలకి రైసు, టిఫిన్ అన్నీ ప్రిపేర్ చేసేసాక, కర్రీ అనేది ప్రిపేర్ చేసింది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్టవ్‌పై బాండీ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసుకున్నాను. అందరికీ తెలిసిన ఈ రెసిపీయేనండి ఆనపకాయ పులుసు. ఈ సమ్మర్‌లో ఎక్కువగా ఆనపకాయ తీసుకుంటే చాలా మంచిది బాడీకి. పెద్దలు అంటుంటారు. వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. డీహైడ్రేట్ అవ్వకుండా చూస్తుందని. జ్యూస్ అయితే ఇంకా చాలా మంచిది. ఇందులో దోసలు కూడా వేసుకోవచ్చు. చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి ఆనపకాయ అనేది. వన్స్ 2 టైమ్స్ అయినా తినండి. ఏదో ఒక రూపంలో. ఆనపకాయ కర్రీ అయినా, జ్యూస్ అయినా సంథింగ్ మీకు ఎలా నచ్చితే అలా వీలుంటే అలా చేసుకొని తినండి. పిల్లలు ఇలాంటి రెసిపీస్‌ని అస్సలు ఇంటి దగ్గర తినమని చాలా మారం చేస్తారు కాబట్టి, క్యారేజ్‌కనేది పెట్టేస్తాను నేను. అక్కడైతే తప్పక తినాల్సొస్తది కాబట్టి తింటారు. నేనెలా చేస్తాననేది వీడియోలో చూడండి. కానీ మీతో ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటాను. ఇలాంటి వాళ్ళు అందరి లైఫ్‌లో ఉంటారనే అనుకుంటాను. మన ముందు మంచిగా మాట్లాడతారు. మన వెనకాతల చెడ్డగా మాట్లాడతారు. కానీ మన గురించి ఏం మాట్లాడారన్న విషయం మనకు తెలిసినా మనం సైలెంట్‌గా ఉన్నాం కదా అని వాళ్ళు ఇంకా చెలరేగుతారు. కానీ మనం చూసినట్టు, వినినట్టు వదిలేస్తే చాలా మంచిది హెల్త్‌కి. వాళ్ళ పాపాన వాళ్ళే పోతారని నా ఒపీనియన్ అండి.